ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కరీంనగర్ విచ్చేశారు. ప్రస్తుతం మనతో పాటు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. వారితో మాట్లాడారు. సార్ చెప్పండి, ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పట్ల ఎట్లా చూస్తారు? వ్యాఖ్యలు చాలా దిగజారుడు వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఆ రకంగా మాట్లాడకూడదు. అసలు క్రికెట్ మ్యాచ్లో ఇండియా గెలవాలని మేమందరం కోరుకున్నాం. ఇండియా గెలిచింది, భారతీయులందరూ పండుగ చేసుకున్నారు. క్రికెట్ని తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు రుద్దుతానంటే గ్రాడ్యుయేట్స్ ఇది ఎన్నిక అర్థం చేసుకోవాలి. నేను స్కూల్లో పోతే టీచర్ నవ్వుతుర్రు. మా బండి సంజయ్ వ్యవహార శైలి కరీంనగర్ ప్రజల యొక్క పరువు తీస్తుండు. సార్, క్రికెట్కి నువ్వు ఈ ఎలక్షన్ సంబంధం ఏంది? పాకిస్తాన్తో కాంగ్రెస్ పార్టీ పోలుస్తున్నాడు. అరే నాయనా, నువ్వు తెలుసుకోవాల్సింది నీ పూర్వ నాయకులు నువ్వే పార్టీలు అయితే ఉన్నావో ఆ జనసంఘ నాయకులు బ్రిటిష్ వారి మోచేత నీళ్లు తాగితే రుచిగా ఉన్నాయి, బాగా రుచిగా ఉన్నాయి, మేము పర్మనెంట్గా అయితే తాగుతామని చెప్పారు. స్వాతంత్రం వద్దని చెప్పారు జనసంఘ నేతలు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది స్వాతంత్రం, కాంగ్రెస్ నాయకులు తీసుకొచ్చిన స్వాతంత్రం. ఆ స్వాతంత్ర భారతదేశంలో నువ్వు మంత్రిగా ఉన్నావు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం నువ్వు మంత్రిగా ఉన్నావు. మీ నాయకులు స్వాతంత్రం వద్దన్నారు. బ్రిటిష్ పాలదోళనలో బీజేపీ పాత్ర శూన్యం, అందరూ తెలిసింది. నెహ్రూ లాంటి 9 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. గ్రహించుకోవాలి ప్రజలు. చరిత్రను మరిపించాలంటే చరిత్ర మరవదు. గతంలో మీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఏదైతే కులగణనకు సంబంధించిన రిపోర్ట్ను కాల్చివేయడం జరిగింది. దానికి సంబంధించి మీరు ఒక నోటీసులు కూడా జారీ చేశారు. దానికి సంబంధించి అంటే నిన్న ప్రధానంగా మళ్ళీ తీన్మార్ మల్లన్న కరీంనగర్ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన రోజే కరీంనగర్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి బీసీలను ఐక్యం చేసే విధంగా అంటే బీసీలకు ప్రసన్న హరికుమార్కు అనుగుణంగా కూడా ఆయన మద్దతుగా కూడా ఒక సభ నిర్వహించడం జరిగింది. దీనిపై మీ కామెంట్స్? బీసీలకు న్యాయం చేస్తుంది, న్యాయం చేసింది గతంలో, ఇప్పుడు చేస్తుంది, భవిష్యత్తులో కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ. నాలంటూ పీసీ అధ్యక్షుడు చేశారు. అంటే మీరు మళ్ళీ ఆయన మీద షోకాజ్ నోటీస్ ఇచ్చే అవకాశం చిన్న ఉన్నది. అంశం కేంద్రంలో ఉంది. కేంద్ర పార్టీ సరైన టైం నిర్ణయం తీసుకుంటుంది. బండి సంజయ్ గారికి నేను అడుగుతూ ఉన్నాను, బీసీల విషయంలో మాట్లాడుతున్నావు కదా నువ్వు, నీకు చిత్తశుద్ధి ఏమున్నది? ఏం చిత్తశుద్ధి ఉంది నీకు బీసీల పట్ల? ముస్లింలు సాగుతాను బీసీ రిజర్వేషన్ వద్దంటున్నావు. గుజరాత్లో ముస్లింలు బీసీ రిజర్వేషన్ ఉండొచ్చు, నీ నాయకుడు ముఖ్యమంత్రి చేసిన చోట ఈడు ఉండకూడదా? అంటే ప్రతి అంశంలో మతద్వేషాన్ని రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలవడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. కానీ ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నిక ఇది, అది మర్చిపోతున్నాడు బండి సంజయ్ గారు. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో, క్రికెట్ని ఎమ్మెల్సీతో ముడిపెట్టచ్చా లేదా, పాకిస్తాన్ దీనిలోకి లాగచ్చా లేదా అని తెలియదు పాప ఆయనకి. గ్రాడ్యుయేట్స్ నవ్వుకుంటూ ఉన్నారు. అంటే చివరిగా చెప్పండి సార్, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు రహస్య ఒప్పందం చేసుకున్నట్టు కూడా బండి సంజయ్ ఆరోపణ. ఒప్పందంలో మేము ఉంటే కేసీఆర్ ఇంటికి ఎట్లా పంపిస్తాము? ఈ రాష్ట్రంలో మీరు పోయినసారి ఎన్నికల్లో నువ్వు కేసీఆర్ కలిసి పోరాడితే మేము సింగిల్గా పోరాడి కేసీఆర్ ఇంటికి పంపించాం. మీకు కూడా 0 సీట్లు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మీరు గెలిచిన తీరెట్లా? బండి సంజయ్ గారు కరీంనగర్లో ఎవరు సపోర్ట్తో గెలిచారు? టీఆర్ఎస్ సపోర్ట్ నాయకులు ఓట్లు వల్లేదా నీకు? లోపాయకార ఒప్పందం చేసుకోలేదా మీరు? బండి సంజయ్ గెలిచే సీటు కాదు కదా ఇది. ఏ రకం గెలిచాడు? టీఆర్ఎస్ సపోర్ట్తో గెలిచాడు కదా. మీరు లోపాయకార ఒప్పందంలో ఉండి కేసీఆర్ ఇంటికి పంపించిన కాంగ్రెస్ గురించి మాట్లాడితే ఎవరు నమ్ముతారండి? థ్యాంక్ యూ సార్. అంటే మొత్తంగా బీసీలకు పెద్దపీట వేసేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీతోనే బీసీల అభివృద్ధి సాధ్యమవుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తాం. బండి సంజయ్ వ్యాఖ్యలను కూడా ఆయన తప్పుపడుతున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీకాంత్, మైత్రి ఛానల్, కరీంనగర్.